హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ టైం వచ్చేసి ఇంకా 6 అవుతుందండి. నేను 5:30కే లేచానమాట. ఇంకా బద్ధకంగా అనిపించి మళ్ళీ పడుకున్నాను. పడుకుని 6 గంటలకైతే లేచాను. కొంచెం తొందరగా లేచినా పర్వాలేదు గానీ, కొంచెం కానీ లేట్‌గా లేస్తే ఇంక పరుగులేమాట ఇంకా. ఇంక అలా అయితే ఇంక లేచి లేవంగానే ముందు కాఫీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే బద్ధకం తీరట్లేదన్నమాట. ఇంకా నిద్రొచ్చేస్తుంది. అందుకని ఇంకా ముందు కాఫీ పెట్టేసుకొని, ఇంక తర్వాత టిఫిన్ అయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో బ్రెడ్ ఉండిపోయింది. ఇంక దాన్ని ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాము. మళ్ళీ వేస్ట్ అయిపోతది. డేట్ అయిపోతది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాను. చాలా సులువుగా ఉంటది. సింపుల్‌గా అయిపోతది కూడాను. ఇందులో ఎటువంటి చట్నీ అలాంటివి ఏమి అవసరం లేదు కదా! ఇంకా అప్పుడప్పుడు ఒకరోజు కంపల్సరీ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటది. ఒకరోజు ఉప్మా ఉంటది. ఇలా మాట కొంచెం తొందరగా అయిపోయే టిఫిను ఒక్కొక్క రోజైతే ఇలాగా ఏర్పాటు చేసుకుంటాను నేను. కాకపోతే ఇంక నిన్నే చెప్పారన్నమాట ఈయన ఇడ్లీ సాంబార్ వేయమని చెప్పారు. అయ్యో! ముందుగా చెప్తే నేను పప్పు నానబెట్టుకుంటాను కదా! ఈరోజు నానబెట్టలేదు. అంటే ఇడ్లీ వరుసగా 2 రోజులు ఏస్తున్నాను కదా! ఇంక ఈరోజు కూడా ఇడ్లీ అనుకుని అదే మరుసటి రోజు కూడా ఇడ్లీ వేస్తాననుకుని ఈయన సాంబార్ ఇడ్లీ చేయమన్నారు. నేనప్పుడు చెప్పానమాట. అది ముందుగానే చెప్పాలండి. అది నానబెట్టుకోవాలి కదా! పిండి అయితే లేదు. ఇంక రేపైతే నానబెట్టి వేస్తానులే అని చెప్పాను. ఇంకా అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తది ఇడ్లీ సాంబార్ తినాలని. నాకు కూడా చాలా ఇష్టం. ఇంకైతే రేపొద్దున ఇడ్లీ సాంబార్ వస్తది. ఇక్కడైతే ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానమాట. ఇలా ఒక్కటి తింటే సరిపోతది. అంత ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే మనకి ఇలా చూసినా ఆమ్లెట్ ఒకటి ఉంటది. బ్రెడ్ 2 ఉంటది కనుక హెవీగానే ఉంటది. ఇంకా టొమాటో సాస్ చూసేటప్పటికి లేదు అయిపోయింది బాటిల్‌లో అయ్యో! అని చెప్పేసి ఇంకా నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే పిల్లలు బయట నుంచి నూడిల్స్ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అందులో కొంచెం మనకి చిన్న ప్యాకెట్స్ ఇస్తారు కదా! టమాటా సాస్ ఇస్తారు కదా! చిన్న ప్యాకెట్స్ అవన్నీ ఒక చోట పెడతానమాట నేను వేస్ట్ చేయకుండా. వాళ్ళు ఏదన్నా ఒకటి వేసుకుని ఇంకొకటి ఉంచేసినా అది నేను చక్కగా దాచిపెట్టి ఇప్పుడు అదైతే వేసేస్తాను. ఎప్పుడన్నా మనకు లేనప్పుడు అదే అవసరం అవుతది. అందుకని నేను అంత తొందరగా ఏది పాడేయను ఉంచుతాను. ఈరోజైతే ఆ ప్యాకెట్స్ అయితే వేసేసి చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను. అంటే కాఫీ పొడిలాగా ఇది కూడా ప్యాకెట్ వేస్తున్నాను అనుకుంటారు కదా! ముద్దుగా చెప్తున్నాను. ప్యాకెట్ వేయను అయిపోయింది. నేను చూసుకోలేదన్నమాట. నిన్న బయటికి వెళ్ళాము. ఇది తెచ్చుకుందామనే మర్చిపోయి మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి కదా! ఇవి వాడేద్దాంలే అని చెప్పేసి ఇవైతే వేసేసానమాట. అలా ఒక్క ప్యాకెట్ అయితే చక్కగా సరిపోయింది. ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసి ఇంకైతే ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తాను. నిన్న కొంచెం ఇడ్లీ వేసేయగా కొంచెం పిండి మిగిలింది. అది నిన్న సాయంత్రం సరే మా అబ్బాయికి ఏదైనా మినపట్టు వేద్దాము వాడు తింటాడని అనుకుని నేను అది మర్చిపోయాను. ఆ పిండి కాస్త ఫ్రిడ్జ్‌లో ఉండిపోయింది. ఇంకా ఈరోజు కూడా వేద్దామా అంటే ఇంక బ్రెడ్ ఆమ్లెట్ చేసేసాను కదా! ఇంక వేయలేదు. అది ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో ఉండిపోయిందన్నమాట. ఫ్రిడ్జ్‌లో ఉండిపోతే ఇంకా మా అమ్మాయి వచ్చి ఇంక నేను బ్రెడ్ ఆమ్లెట్ తినను అని చెప్పింది. తిననని చెప్తే ఇంకేం చేస్తాం ఆ పిండి అయితే ఉంది. అయితే మినపట్టు వేస్తాను తింటావా అంటే తింటానని చెప్పిందన్నమాట. అందుకేనేమో నా పిండి కొంచెం మిగిలింది అని అనిపించింది. ఇలాగా అందరూ ఒక టిఫిన్ తినరండి. ఒక్కొక్కరికి ఒక్కో టిఫిన్ అన్నట్టుగా అయిపోతది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే మా అందరికీ ఇష్టమే. ఎంత బావుంటదండి. మీరు కూడా చూస్తున్నారు కదా! ఎంత టేస్ట్‌గా ఉంటదంటే ఎంత బావుంటదంటే ఆవిడకి కోడిగుడ్డు ఇష్టం ఉండదు మా అమ్మాయికి. కోడిగుడ్డు ఇష్టం ఉండదు ఆవిడకి. మానేస్తే 2 మానేయాలి కదా! అస్సలు కోడిగుడ్డు తినదమాట. అంటే ఒకసారి కోడిగుడ్డు తింటే అరగలేదు. వామిటింగ్ అయింది. అప్పటినుంచి కోడిగుడ్డు మానేసింది. అదేదో ఒక్కొక్కసారి ఇప్పటికే నాకు అరగదు నైట్ టైం తింటే. అందుకని నేను ఎప్పుడు మార్నింగే తింటాను గానీ అసలు నైట్ టైమ్ అంతా తినడానికి ఇష్టపడను. భయం అరగదేమో అని. నిజంగా అది ఒక్కసారి మనం ఫేస్ చేస్తే ఏంటంటే మళ్ళీ తినాలనిపించదులే. అవును. అదేదైనా అరక్క వామిటింగ్ అయిందంటే దానంత దరిద్రం ఇంకేది ఉండదన్నమాట. చాలా దారుణంగా ఉంటది. ఇంకా అలా వాంతి అయినప్పుడు ఏంటంటే మనకనిపిస్తది ఏమో లైఫ్‌లో మళ్ళీ కోడిగుడ్డు తినకూడదు అనిపిస్తది. ఎందుకంటే అంత చిరాకుగా ఉంటదన్నమాట వాంతి చేసుకోవడానికి.
పైగా మనకు అరగకపోతే ఒకలాంటి పుల్లటి తేన్పులు వస్తాయి కదా, తేనెపేన అంటారు, తేన్పులు వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఇంకా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. నాకు అరగకపోతే నాకు అలాగే అయిపోతుంది. అందుకని చెప్పి నేను నైట్ టైం తిన్ను. మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ తింటాను, కానీ నైట్ కొంచెం భయపడతాను తినడానికి. ఒక్కొక్కసారి బాగానే డైజెషన్ అయిపోతుంది, ఒక్కోసారి అస్సలు అవ్వదు. అలా మా అమ్మాయికి జరిగిందని చెప్పేసి ఆవిడ గారు ఇంక అసలు మొత్తానికే ఇంక దీని ముఖం చూడట్లేదు అనమాట. అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ఆవిడకి అంత పెద్దగా నచ్చదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కోడిగుడ్డు తినడమే మానేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఆవిడ గారికి అయితే ఇంకా మినపట్టు అయితే వేసేసాను. మేమైతే ఇవి తినేసామన్నమాట. ఇంకా నైట్ ఆ పిండి ఉండడం మంచిదైంది. నిన్న మా అబ్బాయికి వేసేసి ఉంటే ఆ పిండి ఉండకపోదును. అలా అయితే జరిగింది. మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. నిన్న వచ్చేసి ఇంకా వీడియో ఏంటో వాయిస్ రాలేదని అదే వాయిస్ ఉంచేసాను అనమాట. విసిగిపోయాను అనమాట నేను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అది వాయిస్ ఇంక వీడియోకి వాయిస్ రాలేదు. అయ్యో, ఇంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, వాయిస్ రాలేదేంటి అని చాలా బాధ అనిపించింది. అందుకే నిన్న వాయిస్ అలా ఉంచేసాను. నిజంగా అలా వాయిస్ ఉంచేస్తే చాలా ఈజీగా అనిపించింది తెలుసా. ఎందుకంటే మళ్ళీ వీడియో చేస్తామా, మళ్ళీ వచ్చి ఒక పావుగంట అరగంట టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయిపోతుంది. మధ్యలో మా పిల్లలు రావడం, డిస్టర్బ్ చేయడం, మళ్ళీ మధ్యలో ఆపేసి వాళ్ళకి సమాధానం చెప్పడం, మళ్ళీ ఏం చెప్పానా అని మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కానీ అలా వాయిస్ ఇచ్చేయడం మంచిదే, కానీ అన్ని సౌండ్స్ వచ్చేస్తాయి, ఆ గరిటె సౌండ్లు అవి ఇవిని. ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంక మేమందరం తినేసిన తర్వాత ఇక్కడైతే మా అమ్మాయికి అయితే మినపట్టు వేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి నేను ఎలా మాట్లాడుకుంటున్నామో వాయిస్ అయితే ఉంచేసాను, మీరు కూడా వినండి మా అమ్మాయి మాటలు. వీడియో బ్రెడ్ ఆమ్లెట్ తినలేదు మా అమ్మాయి. పైన రాక్షసి గయ్యాలి ఇవే చెప్పాలి. చూసారా, విన్నారు కదా. ఇప్పుడు మా అమ్మాయి కోసం ఈ టిఫిన్ అయితే వేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ వద్దంట, బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగుందో మీరు చూసారు కదా, అలా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ ఏ హోటల్ పెట్టుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే అటు బిజినెస్ అవుతుంది, ఇటు వాళ్ళకి నచ్చింది కూడా టిఫిన్ వస్తుంది. ఇన్ని రకాలు చేయాలంటే తలనొప్పి వస్తుంది మెయిన్. నేనేం మీకు చెప్పేస్తున్నానని టీవీ సౌండ్ తగ్గించి మరీ ఉంటుంది మా అమ్మాయి. అంతేనా, ఏదో చెప్పేస్తుంది మా అమ్మ అని చెప్పేసి టీవీ సౌండ్ వాల్యూమ్ తగ్గించి, నీకే అంటే తిరుగుతే అట్లుంటే నాకెంత ఉంటాయమ్మా. అయితే అయింది, కానీ మినపట్టు బాగా అదిరిపోయింది. మా సిరమ్మ పేరు పెట్టేసానేమో, అదిరిపోయింది. ఇందులో సగం వాట మనం కూడా తినేద్దాం, అంత బాగుందన్నమాట. ఇంక ఇక్కడ మా అమ్మాయికి అయితే టిఫిన్ ఇచ్చేసి నేనైతే ఇక్కడ దొండకాయలు అయితే ఉప్పు నీటిలో వేసి నానబెట్టి ఉంచుతున్నాను అనమాట. ఇవి ముందుగా ఉంచేస్తే ఏంటంటే క్లీన్ అవుతాయి కదా అని చెప్పేసి. ఇక్కడ మా అమ్మాయి అయితే చూసారా, కోడి తిన్నట్టు తినేసి ఇక్కడ వదిలేసింది. ఆ చివర అన్నీ క్రిస్పీగా బాగుంటాయి కదా, మొత్తం అంతా ఖాళీ చేసింది, మిగతా ముక్క వదిలేసింది. అమ్మ కోడితో పోల్చకూడదు, కోడి కూడా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కోళ్ళు కూడా చాలా నీట్గా తింటున్నాయి. ఇంకా మిగిలిపోయిన ముక్కలు ఇంకా తల్లిలే కదా తినాలి. అందులో నేను కొంచెం కారపొడి, కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా అదైతే పూర్తి చేశాను. ఇంక ఇక్కడ వంట వచ్చేసి దొండకాయలు కోద్దామని చెప్పినప్పటికి సగానికి సగం పండిపోయినాయి, సగం అయితే ఇవి మిగిలినవి. ఇంకా సగం పచ్చడి చేసేద్దాం పండిపోయినాయి అన్నీ, ఇంకా సగం కూర ఫ్రై చేసేద్దామని చెప్పేసి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంక ఇంతలోగా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా టీ తాగేసి అప్పుడైతే వంట రంగంలోకి అయితే దిగాలన్నమాట. ఇంకా వంట అయితే చెయ్యాలి. ఇక చెమటలు పట్టేస్తున్నాయి బాబోయ్, ఇంక అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాము. ఏది ఉన్నా లేకపోయినా టీ మాత్రం తాగేస్తున్నాము. ఎంత ఎండగా ఉన్నా ఏ జ్యూసో ఏదో ఒకటి తాగొచ్చు కదా. ఈ టైంలో కూడా మళ్ళీ టీ పెట్టేశాను. ఇంక ఫ్రూట్స్ ఏమి మధ్యలో తెచ్చుకుంటలేదు అన్నమాట. ఫ్రూట్స్ అంటే ఫ్రిడ్జ్ కొంచెం పని చేయట్లేదు కదా, కూలింగ్ అవ్వట్లేదని చెప్పి ఏం తెచ్చుకుంటలేదు, లేకపోతే ఏ జ్యూసో చేద్దును. ఇంకా అందుకని తప్పట్లేదు అన్నమాట. ఇంకా టీ పెట్టేసుకుని తాగేస్తున్నాము. కొంచెం బయటకు కూడా వెళ్ళే పని ఉంది, ఇంకా అందుకని వంట కూడా తొందరగా చేసేస్తున్నాను. ఇంకా దొండకాయలు ఇవి కొంచెమే ఉన్నాయి,
పండిపోయినయి కొంచెం ఉన్నాయి కదా! అవి పండిపోయినయి అన్నీ కలిపి పచ్చడి చేసేస్తాను. ఇదైతే కొంచెం ఫ్రై చేసేస్తాను. ఇలా ఒక పూటకి సరిపోతాయి. ఇంకా నైటొచ్చి ఇంకా వేరే ఏమన్నా ఎగ్ కర్రీ అలా చేసేద్దామని అనుకుంటున్నాను. ఏది వేస్ట్ చేయకుండా అయితే ఇలా ఇంకా పచ్చడి చేసేస్తాననమాట. దానికోసం 2 గిన్నెలు పెట్టేసుకున్నాను. ఒక దాంట్లో పచ్చడి తాలింపు పెట్టేద్దాం. ఒక దాంట్లో అయితే దొండకాయలు ఫ్రై చేసేద్దామని 2 కూడా ఆయిల్ వేసేసి, ఇప్పుడు ఈ దొండకాయ వేపుతున్నాను కదా! ఈ దొండకాయకొచ్చేసి ఇంకొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆ తాలింపే కొంచెం పక్కకు తీసి ఒక కోపలో కొంచెం తాలింపు తీస్తున్నాను. ఎందుకంటే పచ్చడికి లాస్ట్ మళ్ళీ తాలింపు పెట్టాలి కదా! మళ్ళీ డబుల్ పని ఎందుకని చెప్పేసి అవి తాలింపు పెట్టేసిన దాంట్లోనే కొంచెం తీస్తాను కోపలోకి. ఇంకిక్కడ వచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు అది అయితే నిండుకున్నాయి. మళ్ళీ 2 కలిపి పెడుతున్నాననమాట. అది ఎప్పటికప్పుడు కలిపేసి పెడదాం అనుకుంటాను గానీ గుర్తుండదు. మళ్ళీ మనం కూర కోసం తీసేటప్పుడే మళ్ళీ గుర్తొస్తూ ఉంటది. ఇంక మళ్ళీ 2 కలిపేసి అయితే ఇంక బాటిల్‌లో వేసి పెట్టుకున్నాను. ఇంక ఈ పక్కన అయితే దొండకాయ వేపుడికి ఇవన్నీ ఫ్రై కోసం అయితే ఇవి వేసేసాను. ఇంకా అటుపక్క కూడా కొంచెం పచ్చడికి కూడా ఇంక మినపప్పు, శనగపప్పు వేసేస్తాను. ఇందులో ఆవాలు వేస్తాం ఫ్రైకి, అందులో ఆవాలు వెయ్యం కనుక ఇంక మామూలుగా మినపప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు వేసేసి వేయించేసి ఇంక ఇటు పక్కనైతే ఇంక ఫ్రై కోసం ఇవి కూడా వేగిపోయినాయి. ఇందులో కూడా కొంచెం ఉల్లిపాయ వేసేసి ఇందులో ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయ అది వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం కోపలోకి అయితే తీస్తాను అది. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత తాలింపు ఇది వేసేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ కొంచెం దానికి మళ్ళీ వేరే ఎందుకు తాలింపు పెట్టుకోవడం అని చెప్పి ఇంక అలా చేస్తూ ఉంటానన్నమాట. నేను కొంచెం సులువు పద్ధతులు చేస్తూ ఉంటాను. ఇంకిక్కడ అవన్నీ తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను ఇందులోని. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే ఇందులో వేసేస్తాను. ఇది వచ్చి నువ్వులు వేస్తున్నాను. అలా ప్యాకెట్‌లో పెట్టుకుంటాను అనమాట ఇలా పచ్చళ్ళకి. కంపల్సరీ నువ్వులు, పల్లీలు వేస్తానండి. ఎందుకంటే ఇంకా కొంచెం ప్రోటీన్ ఫుడ్ కొంచెం అంటే కాల్షియం అది ఉంటది కదా! ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తానమాట. పచ్చడి కూడా టేస్ట్‌గా ఉంటది. ఎప్పుడైతే మనం నువ్వులు, పల్లీలు వేస్తామో భలే టేస్ట్ బావుంటది. అందుకని నేను ఎప్పుడు వేస్తాను. ఇంక వేపుడికొచ్చేసి ఇంక పసుపు, ఉప్పు వేసేసి ఇంక కలిపేసి దొండకాయ కట్ చేసి పెట్టాను కదా! అవి వేసేస్తాను. ఇంకిక్కడైతే పచ్చడి కోసం పండు మిరపకాయలు వేశాను. అది కట్ చేయలేదు మరి టపటపమని పైకి ఎగిరినియి. మర్చిపోయాను నేను. కొంచెం ఘాట్లు పెట్టడమో లేదంటే కొంచెం కట్ చేసి వేయడమో చెయ్యాలి. ఈరోజు ఎందుకో మర్చిపోయాను, కట్ చేశాను అనుకున్నాను. మర్చిపోయి వేసేసాను. అబ్బా! అవి నిజంగా టపాకాయల్లా పేలినియి. ఒక అడుగు దూరంగా ఉన్నానులెండి, లేకపోతే చెదిరిపోతాయి. ఇంకా పండు మిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇంకా మనం దొండకాయలు ఉన్నాయి కదా! అవి కూడా ముక్కలు కట్ చేసి పెట్టినాను. అవి కూడా వేసేసాను పచ్చడి కోసం. ఇదేమో వేపుడు కోసం అయితే ఇటు పక్కేమో ఇవి వేసేస్తున్నాను. వేసేసి కలిపేసి సిమ్‌లో పెట్టేసామంటే ఇంక దొండకాయ ఫ్రై స్లోగా అవుతది. ఇది దొండకాయ ప్లస్ ఏమో టమాటా పచ్చడండి బావుంటది. అందులో ఇంకా అంత కలర్‌ఫుల్‌గా రెడ్ రెడ్ కలర్ ఉంది కదా అని పండు మిరపకాయలు వేశాను. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా భలే కలర్‌ఫుల్‌గా ఉంటది కదని ఇంక నేను పండుమిర్చి అయితే వేసానమాట. ఇప్పుడైతే టమాటా కట్ చేస్తున్నాను. అక్కడ దొండకాయలైతే పండినవి వేగిపోయినాయి. ఇప్పుడు దాంతో పాటుగా ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా మగ్గనివ్వాలి. ఇంకేదో నాకు మనసు రాలేదన్నమాట, పడేయడానికి మనసు రాలేదు. పండిపోతే ఏముందులే పచ్చడి చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా పచ్చడి చేసేసాను. బాగానే పుల్ల పుల్లగా బాగానే ఉంటది. ఇంకా అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేస్తానమాట. పచ్చడి అనగానే ఎంతో కొంత చిన్న చింతపండు అయితే వెయ్యాలి. వేస్తేనే బావుంటది. ఇంకా అందులో కూడా కొంచెం పచ్చడిలో కొంచెం ఉప్పు అన్నీ వేసేసుకోవడమే. ఇంకెక్కడ తీసినయి అక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇంక ఫ్రై చేస్తున్నాను కదా! చాలా తక్కువ ఉన్నాయి చూసారా? ఇది ఒక్క పూటకైతే సరిపోతాయి. అందుకే ఈ పక్కన పచ్చడి కూడా ఇంక 2 వేసుకొని పెరుగేసుకొని తినేయడమే. ఎండాకాలం ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిదన్నమాట కర్రీస్ వచ్చేసి. అందుకని ఇంక సింపుల్‌గా చేసేసాను. కొంచెం చింతపండు అయితే ఆ పచ్చడిలో వేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటా కొంచెం పులుపు ఉంటది. దొండకాయలు కూడా కొంచెం పులుపు ఉంటది. ఎన్ని పులుపులున్నా చిన్న చింతపండు అయితే వేయాలి. అప్పుడే దానికి కరెక్ట్‌గా సరిపోతదన్నమాట. చింతపండు కొంచెం అయితే వేశాను. ఓ పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది.
నేను ఇలా రైసు వార్చుతున్నాను కదా, ఇంట్లో వాళ్ళకైతే భలే నచ్చేస్తుంది. బాగుంది రైస్, పొడి పొడిగా బాగుంది బాగుంది అంటున్నారు. ఇంకెప్పుడు ఏంటంటే కొలత నీళ్ళు వేసేయడం, లేదంటే కుక్కర్లో పెట్టేయడం అలా చేస్తాను కదా. ఇప్పుడైతే అలాగా కొంచెం నెమ్మది నెమ్మదిగా వార్చడం అయితే నేర్చుకుని అయితే వార్చుతున్నానేమో. బాగుంది రైస్, పొడి పొడిగా చక్కగా ఉంది. ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయిపోయింది. ఇంకా కారం కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే పచ్చడి అయితే ఇంకా చల్లారిపోయింది. అన్నీ ఫ్రై చేసేసాను కదా, ఇంక ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంక ఇందులో ఎటువంటి వాటర్ వేయకుండా చక్కగా కచ్చపచ్చగా చేసుకుంటే రోటి పచ్చడిలా ఉంటుందన్నమాట. ఇంగువ వేస్తున్నాను కానీ పడట్లేదు, వేస్తున్నాను కానీ పడట్లేదు. ఏంటి అని చూసినప్పటికీ నిండుకుందన్నమాట. ఇంకొంచెం ఉందన్నమాట, అది వేసేసాను. ఇది ఇప్పుడు కచ్చపచ్చగా చక్కగా గ్రైండ్ చేసేసుకుని తెచ్చేసుకోవడమే. చూసారా, ఇక్కడైతే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఇందాక మనం తాలింపు పెట్టుకున్న గిన్నెలోకే తీసేసుకుందాం. బాగుంది, పుల్ల పుల్లగా చాలా బాగుందన్నమాట పచ్చడి వచ్చేసి. ఇలా తక్కువ తక్కువ వండుకుంటే ఒక్క పూటలో అన్నీ అయిపోతాయి. ఇంకా పెరుగు ఎక్కువ మజ్జిగ వేసేసుకుంటున్నాం కనుక ఇంక అందుకని తక్కువ తక్కువ కూరలు అన్నమాట. ఇంక ఇందాక తాలింపు పక్కన పెట్టినాను కదా, ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా, కొంచెం పక్కకు తీసి పెట్టాను ఎందుకు పెట్టానని. అందులో ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇంకా మనం రోట్లో చేసిన పచ్చడిలాగా భలే బాగుంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయలు ఏ పచ్చడి చేసుకున్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది తినడానికి. ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. తక్కువ తక్కువ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్న రైస్కి అంతా కలిసిపోతుంది. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటుంది, భలే పుల్ల పుల్లగా పచ్చడి. అక్కడేమో దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇలాగా. ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బై అండి అందరికీ. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత షాప్కి అయితే వెళ్ళామన్నమాట. నైటీలు తీసుకున్నాం. అమ్మ అయితే నిన్న నైటీలు చూసి 2 నైటీలు తీసుకుంది. బాగా నచ్చేసినాయి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ వెళ్ళి ఇంకొక 2 నైటీలు తీసుకుంది. తనతో పాటుగా నేను ఒక 2 నైటీలు తీసుకుని ఇంకా మా అమ్మాయికి అయితే నైట్ డ్రెస్సులు అయితే 2 తీసాను. ఇంకా మా అబ్బాయి పుట్టినరోజు ఉంది కదా, వాడికి కూడా డ్రెస్ తీయాలని చెప్పి వెళ్తే ఇంకా మా అమ్మ అయితే టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పింది. ఆవిడ సీరియల్ చూస్తుంది, మిస్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. సీరియల్ టైం అయిపోతుంది, నువ్వు వస్తావా రావా అని అంటే ఇంకా వచ్చేసాను. ఇంకా అలాగే అమ్మ టైంకి భోజనం చేయాలన్నమాట. టైంకి భోజనం చేయకపోతే ఆవిడకి తినబుద్ధి కాదు. ఇంకా అందుకనే ఇంకా మిగతా తర్వాత తీసుకుందాం అని చెప్పి నైటీలు, మా అమ్మాయికి నైట్ డ్రెస్సులు తీసుకుని అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ షాప్లో నైటీలు చాలా బాగుంటాయండి. ఒకవేళ మీకు నచ్చితే ఈ షాప్కి వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంటాయి. అంటే తక్కువ రేటే ఉంటాయి అన్నమాట. నాకైతే నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను నైటీలు, అంత బాగుంటాయి. అసలు కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు. క్వాలిటీ అన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ అమ్మాయి, అక్క, చెల్లి అనుకుని సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బై అండి అందరికీ.